సెండ్ హర్ అవే. ఇదొక పెద్ద మళ్ళా వ్యతిరేకత. ఇక్కడ అనుకుంటున్నారు కదా జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుందండి. లేదు ప్రియులారా, ఎప్పుడూ ఉండదండి. పొరపాటును మీరు అలా అనుకోవద్దండి. దయచేసి మీరు అలా అనుకోవద్దు. చర్చికి వచ్చాను కాబట్టి నాకు సమస్యలన్నీ పోతాయి అని అనుకోవద్దు. ఎక్కడా లేదు బైబిల్లో యేసు ప్రభు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినటువంటి వాడు నా శిష్యుడు. ఇంట్లో మరణం వచ్చిందా? ప్రభు నాడు తోడుగా. అనారోగ్యం వచ్చిందా? ప్రభు నాతో. అది నీకు ఆటంకం కాదు. నీ భార్య వ్యతిరేకంగా ఉందా? ఆటంకం కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ భర్త వ్యతిరేకంగా ఉన్నాడా? నీ బంధువులు అందరూ నీకు నీరాజనం పలకటల్లా. అందరూ నీకు నువ్వు యాక్సెప్ట్ చేయరు. అందరూ నువ్వు చెప్పే మాటకు విలువ ఇవ్వరు. అంత మాత్రానే నాకు అందరూ వ్యతిరేకం అనుకోవద్దు. వ్యతిరేకతల మధ్య నీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి.